భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికం. ధర్మం తోడు, ఆధ్యాత్మికం మార్గం. మీ భక్తి న్యూస్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ సేవా క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి. కొంతమంది దీనినే ద్రాక్షారామం అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామం గొప్పతనం చాలామందికి తెలియదు. పరమేశ్వరుడికి తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఈ ద్రాక్షారామంతో ముడిపడి ఉంది. ఈ ద్రాక్షారామం భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం అని మీకు తెలుసా? ద్రాక్షారామం అలాగే పంచారామాలలో ఒకటి ఈ ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శక్తిపీఠం ఎలా వెలిసింది? ద్రాక్షారామం పంచారామంలో ఒకటి ఎలా అయ్యింది? దక్షిణ కాశీకి ఎలా పేరు వచ్చింది? ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కలదు. రాజమండ్రికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే కాకినాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ద్రాక్షారామం కలదు. ద్రాక్షారామం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో కలదు. ట్రైన్ ద్వారా వచ్చే వారికి దగ్గరలో గల రైల్వే స్టేషన్ సామర్లకోట. సామర్లకోట నుంచి ద్రాక్షారామంకి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి గుడి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారో, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి ద్రాక్షారామంలో రాహుకాల కుంకుమార్చన, శ్రీ కాలంబేరం స్వామి అభిషేకం, చండీ హోమం మొదలగు ఇంకెన్నో రకాల పూజలు జరిపించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి స్పెషల్ ఎంట్రీ దర్శనం 50 రూపాయలు. ఇక్కడ ఎంట్రన్స్లోనే లింగ వినాయకుడు ఉన్నారు. లింగ వినాయకుడిని దర్శించుకొని గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. చుట్టూ ఉన్న మండపం కూడా 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ కొలువైన స్వామివారి పేరు భీమేశ్వరుడు. అలాగే శక్తిపీఠం అమ్మవారు మాణిక్యమ్మ అమ్మవారు. ఈ ఆలయాన్ని దాదాపు 8 శతాబ్దాల క్రితం తూర్పు చాళుక్య రాజవంశీయుడైన చాళుక్య భీముడు నిర్మించాడు. ఇక్కడ కొలువైన స్వామి శివలింగ రూపంలో దాదాపు 14 అడుగుల ఎత్తులో కొలువై ఉంటాడు. స్వామివారిని దర్శించుకోవాలంటే 2వ అంతస్తుకు వెళ్ళి దర్శించుకోవాలి. స్వామివారికి అభిషేకం కూడా 2వ అంతస్తు నుండే చేస్తారు. స్వామివారు కింద ఉన్న భాగాన్ని చీకటి కోణం అంటారు. ఆ చీకటి కోణంలో ప్రదక్షిణ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది స్వామివారి కింద భాగం. ఈ శివలింగం దాదాపు 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది స్వామివారి పైభాగం. మనం ఇక్కడి నుంచి దర్శించుకోవాలి. మాణిక్య అమ్మవారు మెయిన్ గర్భాలయంలో ఉండరు, పక్కన ఉన్న మండపంలో ఉంటారు. ఇక్కడ ద్వారపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఈ దేవాలయానికి 4 దిక్కులు, 4 ఎంట్రన్స్లలో పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. ఇక్కడే కాలభైరవ స్వామి ఆలయం కూడా కలదు. ఇక్కడ అష్టభైరవులు మీరు చూడవచ్చు. 8 శివలింగాలతో కూడిన అష్టభైరవులు. ఈ శివలింగాల మీద ఎలాంటి అభిషేకాలు చేయకూడదు. ఇక్కడ అలా చేయకూడదని మనం ఒక బోర్డు కూడా చూడవచ్చు. ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ అనేక స్తంభాలతో కూడిన ఈ ప్రదేశం, ఇది కూడా చాలా పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కాశీ విశ్వేశ్వరుడిది. అంటే కాశీలో విశ్వేశ్వరుడికి ఎంత ప్రాముఖ్యత కలదో ఇక్కడ కూడా అంతే ప్రాముఖ్యత స్వామివారికి కలదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రావి చెట్టు చాలా పురాతనమైనది. దాదాపు 1000 ఏళ్ళు నాటిదట. ఈ రావి చెట్టు మొదట్లో శివలింగం ఉంటుంది. ఆ స్వామివారికి మీరు కోరిన కోరిక చెబితే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భావిస్తారు. మీరు కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి 108 బిందులతో అభిషేకం చేయాలి. అభిషేకం చేయడానికి కావలసిన నీరు రావి చెట్టు ఎదురుకున్న ఒక కొలను ఉంటుంది. ఆ కొలంలో నుంచి తీసుకుని రావాలి. ఈ క్షేత్రం శక్తిపీఠం ఎలా అయ్యింది? అసలు 18 శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని దక్షుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతని కూతురి పేరు సతీదేవి. సతీదేవి తన తండ్రిని ఎదిరించి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటుంది. సతీదేవిని పరమేశ్వరుడు భార్యగా పరిగణిస్తారు. అయితే ఒకరోజు ఈ దక్షుడు ఈ దక్షనామంలో ఓ మహాయజ్ఞానాన్ని తలపెట్టారు. ఈ యజ్ఞానానికి దక్షుడు దేవతలందరినీ పిలిచారు. కానీ దక్షుడిని ఎదిరించి పెళ్లి చేసుకున్న కూతురిని అల్లుడైన స్వామివారు
పరమేశ్వరుని ఈ యజ్ఞానికి పిలవలేదు. పుట్టింట్లో యజ్ఞం జరుగుతుందని తెలుసుకున్న సతీదేవి పరమేశ్వరునితో మనం కూడా యజ్ఞానికి వెళ్దాం అని కోరగా పరమేశ్వరుడు వద్దు అని వారించారు. పుట్టింటి మీద ప్రేమతో తాను ఒంటరిగానే యజ్ఞానికి వెళ్ళింది. అయితే పుట్టింటి వాళ్ళు ప్రేమను చూపించకపోగా అపనిందలకు గురి చేసి తన తండ్రి దక్షుడు పరమేశ్వరుని అనరాని మాటలు అనగా సతీదేవి అవమానం భరించలేక అగ్నిని ప్రార్థించి అగ్నిలో ఆహుతైపోతుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడై ఆ ప్రళయ రుద్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుని సృష్టిస్తారు. ఆ వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి యొక్క తలను ఖండిస్తారు. పరమేశ్వరుడు తన భార్య సతీదేవి ఉపదేహాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రళయవాణిలా రోధిస్తూ 3 లోకాలు తిరుగుతూ ఉంటారు. సతీదేవి పాండవ దేహం పరమేశ్వరుని దగ్గర ఉన్నంతకాలం పరమేశ్వరుడు ఇలా రోధిస్తూనే ఉంటారని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా ఖండించారు. ఆ 18 భాగాలు పడిన ప్రదేశాలు 18 శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి మన దేశంలో. అందుకే వాటిని 18 శక్తిపీఠాలుగా అంటారు. అంటే అవి మా వారి పాండవ దేహం అన్నమాట. అందులో నాభి భాగం పడిన ఈ ప్రదేశం మాణిక్య అమ్మవారిగా అవతరించారు. దక్షవాటిక దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఇక్కడే ఉంది. ఈ 18 శక్తిపీఠంలో 4 తెలుగు రాష్ట్రాలు కలవు. 1 ద్రాక్షారామం మాణిక్యమ్మ తల్లి, 2 పిఠాపురం పురోహితిక అమ్మవారు, 3 భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలం, 4 జోగులాంబ అమ్మవారు ఆలంపూర్ తెలంగాణ. ఈ 4 క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా కూడా పిలువబడడానికి పురాణ గాథ కలదు. పూర్వం కాశీలో నివసిస్తున్న వంటి వేదవ్యాసుని పరీక్షించదలిచి కాశీ విశ్వేశ్వరుడు వేదవ్యాసుడికి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దీంతో ఆగ్రహించిన వ్యాసమహర్షి కాశీని శపించిపోయాడు. అయితే అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మదేవి వ్యాసమహర్షికి భిక్షం ప్రసాదించింది. వ్యాసుడు కాశీని శపించబోయాడన్న విషయం తెలుసుకున్న కాశీ విశ్వేశ్వరుడు ఈ వ్యాసమహర్షిని నీకు మీ వాళ్ళకి కాశీలో స్థానం లేదని బహిష్కరించాడు. అన్నపూర్ణమ్మదేవి వ్యాసుడికి ఈ విధంగా సలహా ఇచ్చింది. మీరు మీ శిష్య బృందం ఇక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళాలని, ఇక్కడ భీమేశ్వరుడు ఉంటాడని, స్వామివారిని దర్శించుకొని మోక్షం పొందాలని సలహా ఇచ్చింది. ఆ తల్లి సలహా మేరకు వ్యాసుడు అతని బృందం ఈ ద్రాక్షారామం వచ్చారని తెలుస్తుంది. కాశీ నుంచి వచ్చిన వ్యాసుడు ఇక్కడ కొంతకాలంగా గడపడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారని మన కొంతమంది అంటారు. కార్తీక మాసంలో ఇక్కడ చేసే పూజలు చాలా కన్నుల పండుగ ఉంటుంది. ద్రాక్షారామం గురించి మీకు వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.